గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాను మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీపీ రామినేని శ్రీనివాసరావు, మండల జడ్పీటీసీ ముజావర్ గుల్జార్ బేగం, వైస్ ఎంపీపీ కపిల్ దేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ప్రతి గ్రామంలో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రతి అధికారి పనిచేయాలని సూచించారు. మండలంలో చేయవలసిన అభివృద్ధి పనుల గుర్తింపు తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలతో పాటు ఎంపీడీఓ రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బాగా గొడవలు అనేది బాగా ఒకసారి క్యాంప్స్ లాంటివి చిన్నవి పెట్టి అనిపిస్తే మస్కిటోస్ కొంచెం ఉండవు, బాగా స్ప్రెడ్ అవుతుంది. థ్యాంక్ యూ. అలాగే చేరిన ప్రతి ఒక్కరికి ఏపీడీసీకి అలాగే సర్పంచ్కి థ్యాంక్ యూ. గారికి, ఎస్పీషన్ కపిల్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సభని ప్రశాంతంగా జరుపుకున్నాం. ఇది ఒకటి చిన్న విషయం, ఎందుకంటే ఇది పార్టీకి సంబంధించినదే కాదు. వాళ్ళు ఏమంటారు, మీరు ఇంకొకళ్ళు ఉంటారు. కానీ ఏంటంటే ఆ ఎలక్షన్ టైంలోనే అది మనం ఆ 4 రోజుల్లోనే రాజకీయం ఉండాలి, తర్వాత మిత్రులుగా ఉండాలి. ఇది కుటుంబాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆఫీసర్స్ ఉన్నారు, ఇక్కడ సక్రమంగా చేశారు. ఇంకొకసారి ఎక్కడికైనా వెళ్ళినా కూడా అందరినీ గౌరవించి ప్రోటోకాల్ ప్రకారం సర్పంచులు, ఎంపీటీసీ ఏ పార్టీ అయినా కావచ్చు, ఇప్పుడు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, అందరినీ గౌరవించి మీరు ఎప్పుడు వెళ్ళేవాళ్ళు, మీరు 4 రోజులు వెళ్ళేవాళ్ళు, మీరు గమనించుకోవాలి. మీరు ఏదైతే సక్రమంగా ప్రోటోకాల్ ప్రకారం అందరినీ పిలిచి, ఎందుకంటే మేము మనం అభివృద్ధి కోసమే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఒక రాజకీయంగా రైతు మాత్రం మేము ప్రయత్నం చేయట్లేదు, చేయకూడదు ఎప్పుడు. ఎందుకంటే అందరం బాగుండాలి, మనం బాగుండాలి అనేది మా ఉద్దేశం. మా ఎంపీటీసీ గారి కానీ మేము ఇప్పుడు ఏ ప్రోగ్రాం ప్రకారం ఎమ్మెల్యే గారు వచ్చినా, లేదా ఎంపీ గారు వచ్చినా, లేదా ఇంకొకళ్ళు వచ్చినా మాకైతే అభ్యంతరాలు, అలాంటి అభ్యంతరాలు లేవు. ఎక్కడ చూసినా మేమైతే వచ్చేసాక మండలం అయితే అభివృద్ధి జరగాలి, అది ఒక్కటే మా ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మేము వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఏ సర్పంచ్, టీడీపీ సర్పంచ్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎప్పుడు మేము అవగాహనపరచలేదు. వాళ్ళు ఎప్పుడు మర్యాద పూర్వకంగా పిలిచాం, వాళ్ళు ఏదైనా కావాలని ఇచ్చాం. అట్లానే వాళ్ళు కూడా మమ్మల్ని కూడా గౌరవిస్తే బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమాన్ని అందరూ సౌరవంగా సాగించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. అలానే అంగన్వాడీ టీచర్లు కూడా చూస్తారు. పిల్లలందరికీ మేము పోషకాహారంగా మార్చిస్తున్నాము. అలానే ఇప్పుడు స్త్రీకి, బాలింతలకి ఇక్కడికి వస్తే ఇంట్లో తీసి వాళ్ళకి మేము ఫుడ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరు అలానే ఇప్పుడు కేంద్ర పశు సంక్షేమ శాఖ డాక్టర్ గారు చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా మనకి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అందరూ కూడా సహకరించి మనం ఇప్పుడు ఏదైనా సరే పంచాయతీ సర్పంచ్ కానీ, ఎంపీసీ కానీ అందరూ కలిసి గ్రామంలో ప్రతిదీ వాళ్ళ అధికారులు చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి, ముందు రావడానికి గతంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అందరూ అలానే వాటి గురించి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కానీ గతంలో వర్క్ చేసినప్పుడు సర్పంచ్లు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా అధికారులు కూడా ఆలోచించి వాళ్ళు కూడా సాధించి ఇప్పుడు చేసే వర్కులు కూడా మనకి ఏదైనా సరే గ్రామంలో కావాల్సిన ముఖ్య అవసరాలు ఏదైతే ఉన్నాయో అవి పెట్టుకొని రోడ్డు వేసుకోవడం కానీ, ఏదైనా ఎన్ఆర్జీఎస్ కానీ మనం అందరం కలిసి పని చేసుకోవాలి. ఒకళ్ళందరికీ కూడా పాఠం జరిగింది. ఈ అవకాశం పెద్దల